నమస్తే అండి రామారావు గారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి రథయాత్రతో ఏపీలో పర్యటించబోతున్నారు. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే హీరో, రాజకీయాలలో ఆయన హీరో కాదు, జీరో అంటున్నారు. మీరేమంటారు? ఇది అశ్వత్థామ అత కొందర అన్నట్టు ఒక బలవంతంగా ఆయన్ని నిర్జీవం చేయడం మాట. ఆయన ఇంత కష్టపడి సంపాదించిన ఆస్తంతా రైతులకు ఇచ్చేసి, అప్పులు చేసి రైతులకు ఇచ్చేసి, ఆ పార్టీ కోసం అప్పులు చేసేసి, ఎఫ్డీలు కూడా కరిగించేసి తిరుగుతుంటే ఈయన ఏమి చేశాడు? సినిమా యాక్టర్ అంటే ఈయనేమైపోతాడు? వాళ్ళని ఏమి చేయాలనుకుంటాడు? ఆలోచించండి ఒకసారి. సినిమా యాక్టర్ అయితే తిరుగుతాడన్న ఉద్దేశం. తిరిగితే ఇక్కడ మామూలుగా ఏదో ఊటీ, కొడైకెనాలు, ఇంకెక్కడికో బ్యాంకాకు ఇట్లాంటి ఏరియాలు తిరుగుతారు. కానీ బాగా పేదరికంలో ఉన్న కౌలు రైతులు ఇంకా ఒక ఆత్మహత్య చావులు, అలా కౌలు రైతులు చావులు ఉన్నటువంటి ఇంటికి ఎందుకు వెళ్తాడు? వాళ్ళకేమో ₹1,00,000 ఎందుకు ఇస్తాడమ్మా? పాపం మూట కట్టుకుంటున్నాడు కదా. ఈయన ఇంకా సినిమా యాక్టర్గా చూసినట్టయితే మరి ఆయన ఎలా స్పందిస్తాడు? స్పందిస్తే ఎలాగ సమాధానం చెప్పాలి? సినిమా యాక్టర్ పనులు చేయటం లేదు కదా. వెళ్తున్నాడు, సమస్యలు తెలుసుకుంటున్నాడు, తనకు అవకాశం ఉన్నంత వరకు తన దగ్గర ఉన్నటువంటి డబ్బుని పంచుతున్నాడు. అలాగే అవకాశం ఉన్నంత వరకు గవర్నమెంట్తో పోట్లాడుతున్నాడు. అంటే ఏమిటి? మీతో చేయి కలపనందున మీరు ఆఫర్ చేసేటువంటి ఆఫర్ని తిరస్కరించినందువల్ల మీరు పవన్ కళ్యాణ్ మీద ఇన్ని నిందలు వేస్తారా? తప్పు కదమ్మా, అది తప్పు కదా. అందుకే పవన్ కళ్యాణ్ అంటే దెబ్బతిన్న జాతి మృగం ఎప్పుడు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. జాతి మృగం ఎప్పుడు పారిపోదు. ఒక దెబ్బ తిందంటే అంతకుముందు ఎంతైతే ఉత్సాహం ఉందో దాన్ని రెట్టించిన ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తుంది. అందువలన పవన్ కళ్యాణ్ అంత తేలిగ్గా ఊరుకోడు. అంటే దెబ్బకు దెబ్బ తప్పకుండా చేస్తాడు పవన్ కళ్యాణ్, మాటకు మాట. అలాగే ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్గా గుండెల్లో దాచుకునే మనిషి కాదు, తాట తీసేసే మనిషి, చర్మం ఒలిచేసే మనిషి. అది గుర్తుంచుకోండి. రాజకీయాలలో ఆయన జీరో, సినిమాల్లో ఆయన హీరో అంటూ ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా బురద జల్లే ప్రయత్నం ఇటు ప్రతిపక్షాలకు ఏవైనా ప్లస్ అనుకోవచ్చా? అవును, రాజకీయాల్లో ఈయన జీరో అంటే దేన్ని చూసి జీరో అంటున్నారు? ఈయనేమో ఉన్న డబ్బంతా పేదలు పంచిపెట్టడం చూసి జీరో అంటున్నారా? సమస్యల్ని ఆయన కనుక్కొని ఆ సమస్యలకు ఒక పరిష్కారం కనుక్కోవడం జీరో అంటున్నారా? అసలు పవన్ కళ్యాణ్ ఎంటర్ అయినంత వరకు ఉద్దానం ఆ కిడ్నీ సమస్యలు అనకూడదు, కానీ నిజంగా ప్రపంచానికి తెలియదు, అది వెలిగించి తీసుకొచ్చాడు. అందుకని రాజకీయంగా జీరో అంటున్నారా? ఎందుకు రాజకీయంగా జీరో అంటున్నారు? రాజకీయంగా ఆయన చూపించినటువంటి సమస్యల కంటే మిగతా ఏ రాజకీయ నాయకుడైనా సమస్యలు ఎత్తి చూపించాడా? ఆయన వేసిన ప్రశ్నలు ఏ రాజకీయ నాయకుడైనా ఎత్తి ప్రశ్నలు వేశారా? ఎందుకు మీరు అకారణంగా నిందలు వేయడం, అకారణంగా బుర్ర జల్లడం, అకారణంగా అంటే ఆయన కోపం తెప్పించడం జరిగి, ఆయన కోపం వచ్చినట్టయితే మామూలు చిరంజీవి గారు కాదు, ఈయన డిఫరెంట్. కోపం వచ్చినట్టయితే చెప్పు చూపిస్తాడు, అవసరమైనట్టయితే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తారన్నమాట. తర్వాత పార్టీలను, సిద్ధాంతాలను, రాజకీయాలను దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం, అట్లాంటి మనిషి ఆయన్ని ఎక్కువ రెచ్చగొట్టడం వాళ్ళకే మంచిది కాదు నా ఉద్దేశంలో. మీరు రాజకీయ నాయకులు కాదు, రాజకీయాలకు మీరు పనికి రాదు అంటున్నారు కదా. అసలు ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి అని అంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఎవరిని రాజకీయ నాయకుడు అనాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి అన్ని రాజకీయ నాయకుల తాలూకు లక్షణాలే. కాదంటే ఇప్పుడున్న రాజకీయ నాయకుల తాలూకు లక్షణాలు కాదు. పుచ్చలపాటి సుందరయ్య ఆయన రాజకీయ లక్షణాలు ఏంటంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. పుచ్చలపాటి సుందరయ్య పెళ్లి చేసుకునే ముందు ఆయన ఆపరేషన్ చేసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటండి పెళ్లి చేసుకొని ఆపరేషన్ చేసుకున్నారంటే, పిచ్చిదానా, నువ్వు పెళ్లి చేసుకోమన్నావు కానీ పెళ్లి చేసుకున్నాను, కానీ పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే మనకి స్వార్థం పెరుగుతుంది. ఆ స్వార్థపు రాజకీయ నాయకుడిని నేను కాదలుచుకోలేను, నా జీవితం ప్రజలకే అంకితం అన్నాడు.
తర్వాత ఏం చేశాడు, ఆయనకి కొన్ని ఎన్నో ఎకరాలు మంచి భూకామం అన్నమాట. ఒక్కొక్కసారి ప్రజలకు సమస్య వచ్చినప్పుడల్లా 5 ఎకరాలు అమ్మేస్తుండేవాడు. ఏమిటండి ఇలాగే మనకి ఇప్పుడు మీకు నాకు చెరొక ఎకరం మిగలాలంటే పిచ్చిదానం, మన ఇద్దరం శాశ్వతం కాదు కదా. ప్రజలు వాళ్ళ తాలూకు కష్టాలు, ఈసు బాధలు ఇవన్నీ పూర్తిగా నాకు మనసుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. పోనీ వారు కొంతమంది బాగుపడతారు, మనం ఎలాగపోతాం. మనకు పోయిన దాని గురించి ఆలోచించడం ఎందుకు, ఉన్నవాళ్ళైనా బాగుపడాలి, కొంతకాలం బతకాలి. చిన్న పసిగుడ్లు వారు పోతున్నారు, వాళ్ళు 100 ఏళ్ళు బతకవలసిన వాడు. మనం పూర్తిగా ఆయుష్ అయిపోయింది, మనం సెలవు తీసుకుందాం, వాళ్ళని బతికిద్దాం. వాడు రాజకీయ నాయకుడు, అట్లాంటి లక్షణాలు తెచ్చుకుంటున్నాడు ఈయన. ఎవరు? పవన్ కళ్యాణ్. అంటే ఆ రోజుల్లో నిజమైనటువంటి రాజకీయ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య ఎలాంటి వాడో అలాంటి లక్షణాలు పుచ్చుకున్నాడు మన పవన్ కళ్యాణ్. సో ఎవరికైనా కష్టం ఉంది అంటే తాను ఒక ముందు అడుగు వేసి వెళ్తున్నారు. అవును. వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ, కూలి పనులు చేసుకున్న వాళ్ళతో సంబంధం లేదు. అవును. వాళ్ళలోకి ఒక సెలబ్రిటీ అన్న హోదాని పక్కన పెట్టి, ఆ స్టేటస్ని పక్కన పెట్టి, వాళ్ళతో పాటు నడుస్తూ, వాళ్ళ మధ్యలో ఉంటూ, వాళ్ళతో భోంచేస్తూ ఇంత ప్రజలతో మమేకమైపోతున్నారు. పైగా ఇట్లాంటి సన్నాయి నొక్కులు ఎన్ని నొక్కులమ్మా, ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నారు, ఇన్ని విమర్శలు చేస్తున్నారు, ఎంత బుర్ర జల్లుతున్నారు. ఇవన్నీ తట్టుకొని ఆయనకి ఏ అవసరం, సినిమాకి 100 కోట్లు తీసుకున్నట్టు మహారాజు, ఆయనకి ఏ అవసరమా ప్రజల కోసం మాట్లాడడానికి. రాజకీయ నాయకులు దాన్ని స్వాగతించవచ్చు, స్వాగతించకపోవచ్చు. కానీ ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తున్నారు అనేది మనం ఆలోచించాల్సిన. డెఫినెట్గా ప్రజలు స్వాగతిస్తున్నారమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, పరుగులు తీస్తూ వస్తున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చూడడానికి కాదు, అవసరమైతే పవన్ కళ్యాణ్కి ప్రాణాలు ఇవ్వడానికి సైతం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే, అది ఈ జనాకర్షణను, ఈ ప్రజానికాన్ని ఓటు బ్యాంకుగా ఎంతవరకు మార్చుకుంటారు? ఈసారి మార్చుకుంటాడు. ఎందుకంటే మొదటిసారి ఆయనకి ఆ టెక్నిక్ తెలియలేదు, కానీ ఈసారి ప్రజలందరూ కూడా తనకు ఓటు వేసేలాగే ఒక క్వాలిటీ, ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకుడిలా అనిపించుకుంటాడు. బట్ ఎవరు ఊహించలేని సీట్లు కాకుండా ఎక్కువ సీట్లే గెలుచుకుంటాడు, అది మాత్రం చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్ అండి రామారావు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.